దాదాపుగా అమెరికాలోని 50 రాష్ట్రాల్లో 90 లక్షల మంది ప్రజలు 3001 ప్రాంతాల్లో నో కింగ్స్ నో కింగ్స్ నో కింగ్స్ అనే నినాదాలతో అమెరికాని మారు మోగించారు. అమెరికాలో ఇంతమంది ప్రజలు ఉన్నారా అని ఒక్కసారిగా ఇసుకేస్తే రాలనంతగా కనబడిన ప్రజానీకాన్ని చూసి నిజంగా షాక్ అయ్యేలాంటి పరిస్థితి వచ్చింది. ఇరాన్లో ఎక్కడా కూడా ఇక్కడ యుద్ధం చేయొద్దు అని ఎవరు అనట్లేదు. యుద్ధం ఆపమని లేదంటే అమెరికా కాళ్ళబేరానికి వెళ్ళమని ఇరాన్లో ఎవరు చెప్పట్లేదు. ఇజ్రాయెల్లో కూడా అలాగే ఉంది పరిస్థితి. కానీ అమెరికాలో చూసారా, ఎందుకంటే అమెరికా ప్రజలు చాలా అవేర్నెస్గా ఉంటారు. వియత్నాం విషయంలో కూడా 7 ఏళ్ల పాటు అమెరికా యుద్ధం చేస్తూ వెళుతూ ఉండడం వల్ల దాన్ని వ్యతిరేకించి నడి రోడ్డు మీదకి ప్రజలందరూ వచ్చేసి వియత్నాంతో యుద్ధం ఆపమని అమెరికా మీద ఆందోళనలు చేశారు అమెరికన్సే. ఆ విషయాన్ని నేను చెప్పడం జరిగింది. అంటే అమెరికన్స్ అంత యాక్టివ్గా ఉంటారు. ఎందుకు అంటే ఒక రకంగా ఇక్కడ ట్రంప్ నిరంకుశ పాలన స్థాయి తీవ్రమైపోయింది. అలాగే ఇమ్మిగ్రేషన్ విషయంలో తను తీసుకుంటున్న మరి ఓవర్ కట్టుదిట్టమైన చర్యలు ఏవైతే ఉన్నాయో దాని పట్ల కూడా ప్రజలు వ్యతిరేకంగా ఉన్నారు. వ్యాపారులు అనేక రకాల వ్యతిరేకతని అన్ని వైపుల నుంచి ఇదే అమెరికా నుంచి మూటగట్టుకున్నారు. అలాగే డెమోక్రాట్స్ నుంచి కూడా ఇదే వ్యతిరేకత, అలాగే అమెరికన్ కాంగ్రెస్ నుంచి ఇదే వ్యతిరేకత. ఇంత వ్యతిరేకతను మూట కట్టుకొని ఇప్పుడు 90 లక్షల మంది ప్రజలు అమెరికా అధ్యక్షుడు ట్రంప్కి వ్యతిరేకంగా నో కింగ్స్ అనే నినాదాలు చేస్తున్నారు. అంటే ఇది మామూలు విషయం కాదు. యుద్ధం విషయంలో అమెరికా పూర్తిగా నైతికంగా ఇక్కడ తన ఓటమిని అంగీకరించాల్సిన విషయం. నైతికంగా ఇక్కడ అమెరికా పూర్తిగా నిన్న శనివారం రోజే ఓటమి పాలైంది అన్న విషయం ఇక్కడ నగ్న సత్యం. అలాగే దీని వెనుక జరిగిన కొన్ని విషయాలు ఉన్నాయి. ఎందుకు ఈ నెల రోజుల్లో యుద్ధం ప్రారంభమైన తర్వాత ఇంతమంది బయటకు రావడానికి గల కారణాలు ఏంటో ఒక్కొక్కటి చెబుతాను.